49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. iDream Candid Conversation కి స్వాగతం. నా పేరు స్వప్న. వ్యాధి కాదు ముఖ్యం, వ్యక్తే ముఖ్యం అని భావించి బహుశా లక్షల మందికి అద్భుతమైన వైద్యం అందిస్తూ తన ప్రయాణాన్ని, జీవిత ప్రస్థానాన్ని, ఇంకా తన జీవిత గమ్యం వైపు అడుగులు వేస్తూ కొనసాగారు ప్రముఖ హోమియోపతి వైద్యులు, నిష్ణాతులు, నిపుణులు, అందరికీ సుపరిచితులు డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు. నిజానికి వ్యాధి కాదు ముఖ్యం, వ్యక్తి ముఖ్యం అనే మౌలిక హోమియోపతి సిద్ధాంతం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా కూడా వారు ప్రతి వ్యక్తిని, ప్రతి పేషెంట్ని, దాదాపుగా ఇల్నెస్ ఉండే వ్యక్తిని ఒకే కంటితో చూసి అంత శ్రద్ధగా వారు వైద్యం చేశారు. కాబట్టే నేటికి కూడా చాలా మహమ్మారి అని చెప్పుకునే ఇతర వైద్య విధానాల్లోని కొన్ని వ్యాధులకి ఆయన వ్యాధి కాదు వ్యక్తినే ట్రీట్ చేస్తానని చెప్పి మరొక సవాల్ విసిరి మరొక కొత్త కోణాన్ని వైద్య శాస్త్రానికి ప్రవేశపెట్టి అందరి మనసుల్ని జయించారు. ప్రముఖులు చాలామంది ఆయన దగ్గరకు వస్తుంటారు. ఆ ప్రముఖుల జాబితా వింటేనే మనకి దిమ్మ తిరుగుతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది కూడా. డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారితో హోమియోపతి మౌలిక సూత్రాల గురించి, ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు నిజంగా పరిష్కారాలు ఉన్నాయా మొదలగు చాలా కీలకమైన ప్రపంచ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడబోతున్నాం ఆన్ దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్. డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు, నమస్కారం సార్. నమస్కారం స్వప్న గారు. చాలా బహుకాల దర్శనం, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఎదురు చూసిన సమయం ఇది, మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని. సో నైస్ టు మీట్ యూ ఆన్ దిస్ న్యూ ఇయర్ అకేషన్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్. సార్, మీతో ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడితేనే మీకు మనసులో ఉండే ప్యాషన్ ఫర్ లైఫ్, ఫర్ మెడిసిన్, ఫర్ క్యూర్, ఫర్ హ్యూమన్ కైండ్ అసలు మామూలుగా లేదు. అసలు సృష్టి హ్యూమన్ కైండ్ ఒక్కటే కాదు, సృష్టిలో మీకుండే కనెక్టివిటీ కనిపిస్తుంది సార్. మనమంతా కూడా వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ద నేచర్. రైట్. వీఆర్ హియర్ ఆన్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ది నేచర్. సో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. There is nothing like you belong to different family, I will belong to different family. We are all one. All humans are one. But no single individual is same like anybody. That's where the real epitome of homeopathy steps in, treating every single patient as a different entity. That's where homeopathy is supreme in treating human illness today. వ్యాధి కాదు, వ్యాధి లక్షణాలు, అంతే కదా సార్. రోగి ప్రధానం కానీ రోగం ప్రధానం కాదు స్వప్న గారు. అది రోగి అనేవాడు ఒక అద్భుతమైన వ్యక్తి. హీఈస్ ద మోస్ట్ నాలెడ్జబుల్ ఎంటిటీ ఇన్ ద యూనివర్స్. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకరు కాదు, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకరు కాదు, వాళ్ళకొచ్చే ఏ 2 రోగాలు ఒకటి కాదు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకరి కానప్పుడు, ఏ ఇద్దరికి వచ్చే వ్యాధులు ఒకరి కానప్పుడు అందరికీ ఆన్సర్ ఒకటే ఎలా అవుతుంది? అస్సలు అవ్వలేదు, అవ్వకూడదు. అవ్వకూడదు, కానీ అవ్వటం వల్ల దరిద్రం దాపురించింది. ఆ మహానుభావుడు ఆ 18వ శతాబ్దం 1796లో అప్పటికి ఆయనలో ఈ జ్ఞానం అనేది ఉద్భవించకపోయి ఉంటే మనము కూడా ఈరోజు రోగాల వెంట ప్రతి క్షణం పరిగెడుతూనే ఉండేవాళ్ళం, కానీ ఆరోగ్యం వైపు పరుగులు తీసే అవకాశమే వచ్చి ఉండేది కాదు. సో ఇంత అద్భుతమైన శాస్త్రాన్ని మనకిచ్చిన ఆ మహానుభావుడు హనుమాన్ గారికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈ ప్రోగ్రాం మొదలు పెడదాం. సార్, హోమియోపతి మీ చాయిసా? హోమియోపతినే చదువుదాం అని మీరు చిన్నప్పటి నుంచి నిర్ణయించుకున్నారా? అలాంటిది ఏం లేదు సుబ్న గారు. విషయం యాక్చువల్గా మా నాన్నగారు చాలా గొప్ప హోమియోపతి వైద్యులు. అది మరి అంటే నా చాయిస్ హోమియోపతి కాదు అయినప్పటికీ కూడా, అంటే ఏదైనా ఇంటి చెట్టు ఆరు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు మన ఇంట్లో ఎంత గొప్ప వ్యక్తి మన మధ్య తిరుగుతున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించే స్థితిలో మనం ఉండం. నా పరిస్థితి కూడా అలాగే ఉండేది. That too, I was very young, so I couldn't really make up my mind to go for homeopathy alone. That thing was never really there. నేను అందరిలాగానే MBBS MSET రాశాను, బట్ మై డెస్టినీ ఈజ్ ఇన్ హోమియోపతి. అది ఒక్కసారి నేను హోమియోపతిలో విద్యార్థిగా ప్రవేశించిన తర్వాత దట్ బికేమ్ ద రియల్ చాయిస్. అది
Till such a time, it was not in my list of choices. మీరు అనుమతిస్తే ఒక చిన్న మార్పు, యువర్ డెస్టినీ ఇస్ విత్ హోమియోపతి కాదు, హోమియోపతి ఇస్ డెస్టినీ ఇస్ విత్ యూ. So nice of you to really listen that from you. ఎందుకంటే మీరు చేసిన వైద్యం అంటే ఎంతమందికి ప్రముఖులు కావచ్చు మీ దగ్గరకు వచ్చే పేషెంట్ అని ఒక్కొక్కళ్ళని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో అది జగమెరిగిన సత్యం సార్. వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ హోమియోపతి డాక్టర్స్ మీరు. సో ఎప్పుడూ అనిపిస్తుంటుంది మీరు అలోపతి అనే పదం వాడరని, దానికి కారణం ఏమైనా ఉందా సార్? అంటే అసలు నా దృష్టిలో ఒక వైద్య శాస్త్రాన్ని ఒక వైద్య శాస్త్రంగా పరిగణించబడినప్పుడు నేను దాన్ని ఉచ్చరించడం కూడా నేరమే అవుతుంది కదా. అవును. సో అటువంటి నేరాన్ని నేను నా దగ్గరికి వచ్చే పేషెంట్ల ద్వారా వింటూ నేరం చేస్తున్నప్పుడు నా నోటి ద్వారా కూడా ఉచ్చరించే నేరం చేయమంటారా? సో బొత్తిగా అసలు ఇంత కూడా తావివ్వరు ఇంకొక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఓల్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అని మనం ఏదైతే మాట్లాడుకుంటుంటాం, మీరు అసలు తావివ్వరు. యూ ఫీల్ ఇట్ ఇస్ కంప్లీట్ నాన్ సెన్స్ సార్? సో ఫర్ మీ ఇట్ ఈస్ బికాస్ మై కైండ్ ఆఫ్ గ్రోత్ ఐ హ్యావ్ సీన్ ఇన్ హోమియోపతి డెఫినెట్లీ మేక్స్ మీ టు థింక్ దట్. అది సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది సైన్స్ విచ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ నౌ మేక్ టు థింక్ దట్ ఈస్ నాట్ రియల్లీ ఎ రిలవెంట్ వన్. మీలాంటి వారు ఇంత తపస్సు చేస్తున్నవారు, హోమియోపతిని ఇంత ముందుకు తీసుకెళ్ళిన వారు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా హోమియోపతి ఈజ్ నాట్ ద ఫస్ట్ చాయిస్ అనడం కరెక్టా ఫర్ మెనీ పీపుల్? అది జ్ఞానం లేకనో అనుభవం లేకనో తెలియక వాట్ ఎవర్. ఇప్పుడు మీ ఊరు ఉందనుకోండి, మీ ఊర్లో మీ నాన్నగారి గురించి తెలుసా, మిమ్మల్ని గురించి తెలుసా? ముందు మీ నాన్నగారి గురించే తెలుస్తుంది, బికాజ్ ఈజ్ ఓల్డర్ దాన్ యూ. అవును. అలాగనే ఈ యొక్క వైద్య శాస్త్రం అని ఏదైతే మనం అనుకుంటున్నామో అది 24 శతాబ్దాల నుంచి ఉంది. 24 శతాబ్దాల నుంచి ఉండే ఒక వైద్య శాస్త్రము న్యాచురల్గా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువ మంది తెలియటానికి కారణము ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహం, ప్రజలు దాని ద్వారా అనుభవిస్తున్న అవగాహన రాహిత్యం. ఈ రెండు ఆర్ ద రీజన్స్ ఫర్ ద రియల్ గ్రోత్ ఆఫ్ ది అదర్ సైన్స్. ఈ హోమియోపతి అనేది రాకముందు అదే విధంగా రాజ్యం వెళ్ళింది. హోమియోపతి వచ్చిన తర్వాత నిజమేదో అసలు సిసలు ఆరోగ్యమేదో తెలుసుకునే అవకాశము ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈరోజు చాలా కుటుంబాలు, చాలామంది ప్రపంచ జనాభాలో మేబీ అబౌట్ 15% ఆర్ ఇంటూ హోమియోపతి టుడే. ఈజ్ ఎ బిగ్ అచీవ్మెంట్ వెన్ కంపేర్డ్ టు ఏ సైన్స్ విచ్ హాస్ కమ్ అప్ రీసెంట్లీ. హోమియోపతి కేవలము 227 సంవత్సరాల నుంచి ఉంది. 2400 సంవత్సరాలు ఎక్కడ, 227 సంవత్సరాలు ఎక్కడ. కాబట్టి కానీ మీలాంటి వారు దీన్ని అనుభవపూర్వకంగా ఎన్నో చాలా మొండిగా ఉండే లక్షణాలని సైతం మీరు గమనించి దాని మూలాల్లోకి వెళ్ళి చాలా ఇంట్యూటివ్గా దాన్ని హీల్ చేసిన ఉదాహరణలు మీరు ఎలాగో చెప్పబోతున్నారు సార్, మేము అడగబోతున్నాం. బట్ బిఫోర్ దట్ సార్, హోమియోపతి పరిధిలో మనకి ఈ సర్జరీలు ఏవైతే ఉంటాయో, మనకి ట్రెడిషనల్గా చూసి కోత, శరీరంలో కోతలు ఏవై ఉంటాయో, వీటికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉన్నదా? అంటే ఇది కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆపరేషన్ చేయక తప్పదు అంటారు, అది ఇంకొక సిస్టంలో ఉంది, కానీ హోమియోపతి పరిధిలో దానికి బదులుగా మనకి పరిష్కారాలు ఉన్నాయా? ఈ ప్రపంచంలో ఇంతవరకు నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను 42 సంవత్సరాల నుంచి ఈ వైద్య శాస్త్రంలోనే జీవిస్తున్నాను, శ్వాసిస్తున్నాను. ఇలాంటి ప్రతిరోజు ఈ వైద్యాన్ని శ్వాసిస్తున్న ఒక వ్యక్తికి అసాధ్యమైంది ఏదైనా ఉంటుందని నేను అనుకోను. రైట్. ఎందుకు అసాధ్యమైంది ఉంటుందని నేను అనుకోనంటే అసాధ్యమైంది ఆ వైద్య శాస్త్రంలో లేదు కనుక. సో హోమియోపతిలో లేని ఏ విషయము నాకు తెలియదు. హోమియోపతిలో ఒకసారి విషయం ఉంది అంటే ఆ విషయం నాకు చేరక మానదు. సో ఇలాంటి పరిస్థితులలో మీరు అడిగిన ఈ ప్రశ్న సర్జికల్ కండిషన్స్ను సంబంధించి, ఈరోజు చాలా సర్జికల్ కండిషన్స్ ఆర్ ఓన్లీ ఇంపోజ్డ్ వన్స్. ఓహో. నాట్ నెససరీ, దే ఆర్ నాట్ ఇమ్మినెంట్, దే ఆర్ ఓన్లీ ఇంపోజ్డ్ ఆన్ ద పేషెంట్. ఇక్కడ నేను వేరేగా అనుకోకపోతే ఒక ప్రశ్న వేస్తాను సార్. మీరు సిజేరియన్తో పుట్టారా? న్యాచురల్ డెలివరీ.
నేను సిజేరియన్తో పుట్టలేదు కదా, మీరు సిజేరియన్తో ఈరోజు వై సిజేరియన్ హ్యాస్ బికమ్ సో ఇమినెంట్. దిస్ టెల్స్ ది ఎవ్రీ సింగిల్ ఐడియా విత్ విచ్ దే ఆర్ వర్కింగ్ ఫార్వర్డ్ అబౌట్ పర్ఫార్మింగ్ సర్జరీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో మీరు తల నుంచి మొదలు పెడితే ఖాళీ వేర్ల వరకు 2 రకాలుగా ఉంటాయి స్వప్న గారు సర్జికల్ కేసెస్ అనేది. సర్జికల్ ఎమర్జెన్సీస్ ఆర్ డిఫరెంట్ అండ్ సర్జికల్ కేసెస్ ఆర్ డిఫరెంట్. రైట్. సో సర్జికల్ ఎమర్జెన్సీస్లో వేర్ సర్జరీ మేబీ మస్ట్, మేబీ నాట్ ఇమ్మినెంట్, బట్ మోస్ట్ ఆఫ్ ది సర్జికల్ ప్రాబ్లమ్స్ ఆర్ రియల్లీ ట్రీటబుల్ ఇన్ హోమియోపతి మెడిసినల్లీ. అది సో ఇంత విస్తృతమైన స్థాయిలో ఉండే ఒక వైద్య శాస్త్రానికి మీరు లెటస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ టాన్సిలైటిస్ అంట. వెన్ యూ గో టు ది అదర్ సైన్స్ ఇట్ ఈస్ ఎ సర్జికల్ థింగ్. సైనసైటిస్, టాన్సిలైటిస్ ఏమి అలాగనే కిందికి వస్తాయినా అస్థైటిస్ మీడియా, చెవుల చీము గారటం, తర్వాత మన కళ్ళ మీద కురుపులు వస్తుంటాయి స్టైస్ అని, తర్వాత మన ఒళ్ళులో ఎక్కడైనా మనకు వాట్స్ అని వస్తుంటాయి. తూజా సార్. సో నైస్. ఏమి సో ఇలాంటి పరిస్థితులలో ఫ్రమ్ హెడ్ టు ఫుట్ యూ టేక్ పైల్స్, యూ టేక్ ఫిస్టులా, యూ టేక్ ఫిజర్, యూ టేక్ స్టమక్ అల్సర్స్, యూ టేక్ duodenal ulcers. So many surgical conditions which are now in vogue that they are surgical conditions are not true surgical conditions. They are there to be treated only medically, medicinally with the real sweet pill of homeopathy. So ఇక్కడ సర్జరీ అనేది అప్రధానమైన అంశం. ఎందుకు అప్రధానమైన అంశము? జబ్బు కలిగిన వ్యక్తి ప్రధానమైన అంశం అనుకున్నాం. సో ట్రీట్ ద పేషెంట్ నాట్ ద ఇల్నెస్. అసలు డిసీజ్ అని కూడా అనకూడదు స్వప్న గారు. డిసీజ్ అనేది కూడా చాలా స్మాల్ వర్డ్. అసలు ఆ నోమన్ క్లేచర్ వాడటం అంటేనే ఆ వైద్య శాస్త్రం యొక్క ఘనత తెలిసిపోతుంది. ఎప్పుడైనా కానీ ఏదర్ యూ షుడ్ బి కాలింగ్ ఎ పర్సన్ యాజ్ ఇల్ పర్సన్ ఆర్ సిక్ పర్సన్. The condition of ill health you have, it should be either called as illness or sickness. Surgical conditions are all treatable medically by homeopathy. అది చాలా పెద్ద surgical emergencies are different. That's what I really made the demarcation again. Right. In the first instance itself, surgical emergencies or what? ఒకటికి యాక్సిడెంట్ అయింది, కాలు తెగిపోయింది, తల కూడా కట్ అయింది, సర్జికల్ ఎమర్జెన్సీ. సో బ్లీడర్స్ ఉన్నాయి అంటే రక్తం ప్రవహిస్తూ ఉంది, రక్తం ప్రవహించేదాన్ని కుట్లేసి చేయటం, ఇవన్నీ సర్జికల్ ఎమర్జెన్సీస్. ఏమి కాబట్టి సర్జికల్ ఎమర్జెన్సీస్ ఆర్ సర్జికల్ ఎమర్జెన్సీస్ ఇన్ ఎనీ సైన్స్ దాన్ని ఆ సైన్స్కే ఆపాదించి దాని పరిధిలో మాత్రమే చెందినదిగా భావించడమే తప్పు. అది రైట్, అది అర్థమైంది సార్. అయితే మీరు చెప్తున్నది ఏంటంటే ఇతర నాన్ ఎమర్జెన్సీ పరిస్థితులు అన్నిట్లో కూడా హోమియోపతిలో పరిష్కారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఆ పరిస్థితులు అంటే దట్ ఇల్నెస్ కావచ్చు, ఆ లక్షణాలు కావచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం మీరు లేవనెత్తారు. అంటే నాలాంటి వాడు, ఈ వైద్యాన్ని శ్వాసిస్తున్నవాడు మాట్లాడే విధానం చాలా వేరుగా ఉంటుంది సార్. అంటే మీరు ఒక విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు అయినప్పుడు మీ యొక్క ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంది. అవును, ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండటం కాదు, తగినంత ఆత్మవిశ్వాసంతోనే నేను మాట్లాడతాను. ఎనీథింగ్ అదర్ దాన్ సర్జికల్ ఎమర్జెన్సీస్ దెర్ ఇస్ నథింగ్ దట్ హోమియోపతి కెనాట్ ట్రీట్. అది హోమియోపతికి తెలియని జబ్బు మానవులలో రాదు స్వప్న గారు. అది ఎందుకు అనొచ్చు మీరు, ఇక్కడ ప్రశ్న వేయాలి మీరు. ఎందుకు అంటే ప్రకృతి. హోమియోపతి అనే వైద్య శాస్త్రము జబ్బు వచ్చిన తర్వాత దాన్ని వెనకపడలే. అసలు ఆ మహానుభావుడు చేసిన గొప్ప విషయం ఏంటంటే అసలు మానవులలో జబ్బును కలిగించే విషయాలు ఏవేవో అన్ని తెలుసుకున్నాడు ఆయన. మానవుల్లో జబ్బును కలిగించే అంశాలు ఏవో తెలుసుకున్నాడు. ఏ పదార్థానికి
మనుషులో జబ్బును కలిగించే శక్తి ఉందో ముందే తెలుసుకున్నాడు. ఈ వైద్య శాస్త్రంలో మనం ఈరోజు అందించే చికిత్స ఈజ్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్, ఇట్ ఈజ్ ఓన్లీ యాజ్ సర్టన్ యాజ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. వాటినే అతి చిన్న మోతాదులో ప్రవేశపెట్టడం ద్వారా రైట్. మీకు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. అప్పటికి అది చెప్పి ఆగారు, మీకు చెప్తా. మీరు రోజు కిచెన్లోకి వెళ్తారు, కిచెన్లోకి వెళ్ళి ఉల్లిపాయ తరుగుతారు. ఉల్లిపాయ తరిగినప్పుడు మీకు ఉత్పన్న అవుతున్న లక్షణాలు ఏంటి? కళ్ళలో నీళ్ళు వస్తాయి, అప్పుడప్పుడు కొంతమంది ఘాటు వల్ల. రైట్. ఎందుకు రావాలి అలా? ఎందుకంటే ఉల్లి ఘాటుకి మనం అలవాటు పడి లేదు మనలో. ఆ ఉల్లిపాయ అనేది మీలో జబ్బును కలిగించే శక్తి కలిగిన పదార్థము అని. అది ఇట్ ఈస్ కాజింగ్ ఎ రియాక్షన్. ఇట్ ఈస్ దేర్ టు ప్రొడ్యూస్ ఎ ఇల్నెస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. వెన్ యూ రియల్లీ go for anything in physical form, in crude form, it is there to produce a illness. Likewise, your onion also is really resulting in the development of these things when you work in kitchen. అవును. సో అంటే అర్థం ఏమైంది? ఈ ఉల్లిపాయకు ఈ లక్షణాలను మనుషులలో కలిగించే శక్తి ఉందని నిరూపణ అవుతా ఉంది అక్కడ. సో ఆ మహానుభావుడు ఏం చేశాడంటే, సో ఉల్లిపాయ స్థూల దశలో ఇలాంటి విషయాలను కలిగించింది, దీన్నే సూక్ష్మ దశకు మారిస్తే, సూక్ష్మ దశకు మార్చడం అంటే అందులో ఉండే అల్టిమేట్ ఎనర్జీకి రీచ్ అవడం. సో ఏ పదార్థానికి అది ఇప్పుడు సూత్రం ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు మన ఉల్లిపాయ నుంచి ఎలా మనం మొదలు పెట్టామో ఇప్పుడు యాక్చువల్గా ది వెరీ జీనియస్ ఆఫ్ హోమియోపతి విల్ ఎమర్జ్. అది సో ఎప్పుడైతే ఒక స్థూల పదార్థ రూపంలో ఒక పదార్థానికి మానవులలో జబ్బు కలిగించే శక్తి ఉంటుందో అదే పదార్థానికి సూక్ష్మీకరించిన స్థితిలో దాన్నే పొటెంటైజ్డ్ ఫామ్ అంటారు, అదే జబ్బును తొలగిస్తుంది అనే సూత్రం. దీన్నే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటూర్ అంటారు. సారూప్య ఔషధ సిద్ధాంతం. సారూప్యం అంటే ఏంది? జబ్బు ఎందువల్ల ఉత్పన్నమైందో ఆ పదార్థాన్నే అదే జబ్బును తొలగించడానికి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ప్రయోగించటం అన్నారు. రైట్. ఇక్కడ ఒక ప్రశ్న అడగవచ్చునా సార్? షూర్. మామూలుగా మనం ఇచ్చే వ్యాక్సినేషన్స్ దాని మౌలిక సిద్ధాంతం కూడా ఇటువంటిదే అంటారు, వాస్తవా సార్? మీరు చెప్పింది 100% రైట్. వ్యాక్సిన్స్ గురించి మీరు ఇప్పుడు ఎలాగూ ప్రసక్తి ఇచ్చారు కాబట్టి నేను ఒక అంశం చెప్తే మీరు నిజంగా సంభ్రమాచార్యాలకు లోనవుతారు. మొట్టమొదట వ్యాక్సిన్ కనిపెట్టబడిందే హోమియోపతి ఇన్ ద ఇయర్ 1833. మీరు లూయిస్ ప్యాచర్ అనే ఒక ఆయన పేరు విని, ఆ లూయిస్ ప్యాచర్ ఆయన ఏం చేశాడంటే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. అందువల్లే ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని పిలుస్తారు. సో 1833లో ఫస్ట్ వ్యాక్సిన్ అగెనెస్ట్ రేబిస్ కనుగొంటే ఈయన 1883లో పుట్టాడు. అంటే లూయిస్ ప్యాచర్ అనేవాడు హోమియోపతిలో ఫస్ట్ వ్యాక్సిన్ కనుగొన్నప్పుడు లేడు. మరి అతను 1883లో పుట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా కనుగోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది స్వప్న గారు? కనీసం ఒక 10-20-30 సంవత్సరాల పైనే కదా. అవునవును, రీసెర్చ్ ఎంత చేసే మరి. అంతే కదా. అంటే హోమియోపతిలో ఫస్ట్ వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత 80 సంవత్సరాలకు మాత్రమే జబ్బును కలిగించే క్రిమి బ్యాక్టీరియాని కనుగొన్న సైన్స్ గొప్పదే. అప్పటికే వ్యాక్సినేషన్ కూడా కనిపెట్టిన సైన్స్ గొప్పదే. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. హౌ మచ్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్. చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది సార్. అదే అండి, కేవలం బ్యాక్టీరియా, నాట్ వ్యాక్సిన్. యూ ఆర్ టాకింగ్ అబౌట్ వ్యాక్సిన్. And the vaccine must have come even later then. 100% yes. 100%. In the old science. Which year vaccine has come into existence? I have no idea, but it must be somewhere in 20th century. అంటే 1921లోనో 22లోనో వచ్చి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ కంటెన్షియస్ ఇష్యూ ఏంటి అంటే, సో ఈ ఫస్ట్ వ్యాక్సిన్ మీరు ఇంతకుముందు చెప్పారు, అసలు ఈ వ్యాక్సిన్ హోమియోపతికి ఉన్న సంబంధం మౌలిక సిద్ధాంతం అదే. అంటే సూక్ష్మ రూపంలో ఇక్కడ ఎలాగైతే ప్రవేశపెడుతుందో ఇక్కడ కూడా సూక్ష్మ రూపంలో ఆ యొక్క వైరస్ ఆ స్ట్రెయిన్ ప్రవేశపెట్టి ఇమ్యూనిటీ యాంటీబాడీస్ బిల్డ్ చేయడం. రైట్. దాన్ని ఇప్పుడు హోమియోపతి అనేది ఇక్కడ మనం ఒక 6 సోర్సెస్ నుంచి తయారు చేస్తాం. సో అందులో మెజారిటీ ఆఫ్ ద సోర్స్ ఈజ్ ప్లాంట్ ఫ్లవర్ రెమెడీస్. ఓకే,
No, flower remedy is different. Different, okay. Swapna garu. Don't ever confuse homeopathy with flower remedies. They are different. Okay. Back and athan ganpettadu. That I will come to that next. Right, sir. Right. 75% of the medicines are from plant kingdom. 5% are from mineral kingdom. 5% are from animal kingdom. ఇప్పుడు ఎంత అయింది? 85 అయింది. ఇంకా 15 ఉంది మనకు. సార్కోడ్స్ అని ఒక జాతి ఉంటుంది మందులు. అవేమో మన శరీరంలో ఉండే హెల్తీ గ్లాండ్స్ నుంచి తయారు చేస్తారు. లైక్ థైరాయిడ్, పారాథైరాయిడ్, రీనల్ గ్లాండ్, సూప్రా రీనల్ గ్లాండ్, ఇవన్నీ కూడా హెల్తీ గ్లాండ్స్ మన శరీరంలో. పిట్యూటరీ గ్లాండ్, వీటి నుంచి హోమియోపతిలో మందులు తయారు చేస్తారు. వీటిని సార్కోడ్స్ అంటారు. నెక్స్ట్ కమ్స్ ది నోసోడ్స్. మీరు అడిగిన పాయింట్ ఇప్పుడు ఇది. నోసోడ్స్ అంటే జబ్బు కలిగిన భాగాల నుంచి మందును తయారు చేసే పద్ధతిని నోసోడ్స్ అంటారు. ఇప్పుడు క్యాన్సర్ లంగ్ ఉంటే క్యాన్సర్ లంగ్ నుంచి మందు తయారు చేసి క్యాన్సర్ లంగ్ కలిగిన వ్యక్తులకు ఇవ్వటాన్ని నోసోడ్స్ అంటారు. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ వ్యాక్సిన్. ఫస్ట్ 1796లోనే హోమియోపతి కనిపెట్టబడినప్పుడే నోసోడ్స్ ఉన్నప్పుడు హోమియోపతిలో లేనిదేంటి? అదే మరి. హౌ మచ్ ఫార్వర్డ్ ద సైన్స్ వాస్. సో దీస్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ వ్యాక్సిన్ మచ్ లేటర్ కదా, 1920 13 40లో. బట్ homeopathy had an answer in the form of nosode as vaccination long back in the 18th century itself. అది. సో ఇలాంటి సైన్స్ మీరు చెప్పినట్లుగా ఎప్పుడైతే మనము ఒక పదార్థాన్ని తీసుకొని ఆ పదార్థాన్ని మామూలుగా దాన్ని డివిజన్ చేయడం అంటారు, విభజిస్తూ అల్టిమేట్ ఎనర్జీకి రీచ్ అవుతామో అల్టిమేట్ ఎనర్జీలో మాత్రమే హీలింగ్ ఏజెంట్ ఉంటుంది. That healing agent is the agent which works homeopathically to have an answer for every human illness. అద్భుతం సార్. ఇప్పుడు సార్ మీరు చూసిన చాలా కేస్ స్టడీస్, మీ విజయాల గురించి తెలుసుకోవాలన్నది. అంతకంటే ముందు ఒక ప్రశ్న దీనికి సంబంధించి ముగించిన తర్వాత అది అడుగుతాను సార్. ఇప్పుడు కోవిడ్ టైంలో అకోనైట్ అనే ఒక మందుని విస్తృతంగా, అది ఒక ప్రికాషనరీ, అంటే కోవిడ్ లక్షణాలు రాకుండా అది కాపాడుతుంది అని చాలామంది డాక్టర్లు ఇచ్చారు. అలా స్టాండర్డైజ్డ్గా ఇవ్వచ్చునా సార్ ఈ వాట్ ఎవర్ నో సోర్సో వాట్ ఎవర్, దీన్ని ఏ కేటగిరీ కిందకి వేస్తాం? బికాస్ లక్షణాల బట్టే మెడిసిన్ అంటున్నాం మనం. బట్ అకోనైట్ అనే ఒక మందుని మాత్రం విస్తృతంగా చాలామంది ఇచ్చారు. అది పనిచేస్తుందో లేదో అని మీరే చెప్పాలి సార్. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎవరైనా ఇచ్చారా లేదనేది కాదు, సైన్స్ లో ఉందా లేదా, అదే సార్, అదే ఉందా, సైన్స్ లో ఉందా లేదా అనేది మనకు అదే ప్రశ్న. అవును. అసలు ఇక్కడ ఎకోనైట్ ఇవ్వటానికి వెనక సైన్స్ యొక్క గొప్పతనం ఉంది. అది ఓన్లీ హోమియోపతి గొప్పతనం వల్ల మనకు దొరికిన ఒక గొప్ప అవకాశం. అసలు ఎకోనైట్ అంటే అది ఒక ప్లాంట్ నుంచి తయారు చేస్తారు. సో ఇక్కడ మీరు అడిగిన దానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే, ఇక్కడ కరోనా సమయంలో మనకేం జరిగింది? ఇట్ కేమ్ ఆల్ ఆఫ్ ఏ సడన్. అవును. 2, డ్యూరింగ్ విచ్ ది పీపుల్ వర్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. అవును. సో ఆ మహానుభావుడు ఒక 4 లక్షణాలు చెప్పాడు స్వప్న గారు. అవి వింటే అయినా ఒళ్ళు జల్దరిస్తుంది. చెప్పండి సార్. గ్రేట్ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఆఫ్ మైండ్. హ్యాస్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ కదా. Great fear and anxiety of mind. Afraid to go out. Afraid to go out and meet people. The very countenance is expressive of fear. 4th line. The life is rendered miserable by fear. Was it not there at the time of Corona? It was there. Absolutely, One. sir. Sarvata rendodi. The symptoms in aconite comes like a storm. Adi beauty. Another beauty. Corona came as a storm only. When you have a storm in homeopathy already known to you, when you have all the symptoms of mind are already existing, wherein people have become so fanicky. If this is not the answer, what else could be the answer?
అది దట్ ఈస్ వాట్. అందుకే నేను ముందే చెప్పినట్లుగా హోమియోపతికి తెలియని ఇల్నెస్ ఏ మానవుల్లో 800 కోట్ల జనాభా ఉంది, 800 కోట్ల జనాభాలో వచ్చే అవకాశమే లేదు. సో అందువల్ల నేను ఇప్పుడు హోమియోపతి వై ఇట్ ఈస్ రియల్లీ ది ఆన్సర్ ఫర్ ఎనీ ఆఫ్ ద హ్యూమన్ ఇల్నెస్, బికాస్ we have not really after any medicine after a problem cropped up. అది Homeopathy is like a ready reckoner. We have all the answers for all the human illness either in the past or in the present or in the future. Such is the soundness of this science. ఎంత మీరు ఎన్ని విజయాలు చూసుంటారు, ఎంత అద్భుతం ఫీల్ అయి ఉంటారు సార్. యురేకా అని ఒక సైంటిస్ట్ డిస్కవరీ చేసినట్టు ఎలా ఉంటుందో అలా మీరు దీని డెప్త్ని తెలుసుకుంటూ మీ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది సార్. మీరు చాలామంది ప్రముఖులు మీ దగ్గరకు వస్తారు. నిజానికి ప్రపంచమంతా కోల్పోయిన గొప్ప కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వారు కొంతకాలం పాటు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. మీరు వారి కండిషన్ని లక్షణాలని జయించి ప్రొలాంగ్ చేశారు ఆయన జీవితకాలాన్ని కూడా. సో ఆయన విషయంలో మరి ఎందుకు కోల్పోయామో అర్థం కాదు సార్. అంటే కోవిడ్ వచ్చిన టైంలో ఆయనకి ముందే లంగ్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాన్ఫిడెన్షియల్ టు దేర్ ఫ్యామిలీ, ఒక వైద్యుడిగా మీరు చెప్పవచ్చునంటే ఇంతమంది ప్రముఖుల్ని ఎందుకు కోల్పోయాం? బాలు గారు కావచ్చు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు. అదంతా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఇల్ లక్. వన్ టు స్టార్ట్ విత్, దట్ ఈస్ again going against the advice of a doctor like me. Having seen so much of success in homeopathy for all these years, how come you expect anybody would go against the advice of a doctor? అంటే మీరు చెప్పారు 100%. This is the first time in my life I ever fought with a person like him. Again I am not mentioning the name. అదే సార్. ఓకే, అర్థం సున్నితమైన అంశం ఇది, అర్థం అవుతుంది చెప్తున్నా. అట్లా కాబట్టి హూ ఎవర్ ఈజ్ నాట్ రియల్లీ టేకింగ్ ది అడ్వైస్ ఆఫ్ ఏ థరో ప్రాక్టీషనర్ ఈజ్ గోయింగ్ టు రియల్లీ ఎండ్ హిజ్ లైఫ్ లైక్ దిస్ ఓన్లీ. వేరే వైద్య శాస్త్రంలోకి వెళ్తే నువ్వు మళ్ళా తిరిగి వచ్చే అవకాశం లేదని నేను చెప్పాను. ఈ వెంట్ అగెన్స్ట్ మై అడ్వైస్ దట్ ఎవ్రీ సింగిల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ నోస్. So it is a big saddening thing for us, you know. అదే సార్, అర్థమైంది. Because I can't really talk more. Why? Because the kind of an affection I have for him was something very extraordinary. మీరు కూడా స్వతహాగా రాస్తారు, మీకు సాహిత్యంతో కూడా అనుబంధం ఉంది కాబట్టి అది మరొక లోకం అది మీ ఇద్దరిది. ఇక్కడ ఒక ఇది రాస్తారని చెప్పినప్పుడు నేను ఒకటి చెప్పాలి స్వప్న గారు. ఫస్ట్ ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను 4 లైన్లు చెప్పాను. ఆయన శాస్త్రి గారు మానండిక కంగారు, శాస్త్రి గారు మానండిక కంగారు, నే మీ ఆరోగ్యానికి ఇచ్చాక ఖరార్, మీ జబ్బుకు తప్పదు ఇంకా పరార్. అబ్బా, ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాను ఇది. ఫ్రమ్ దెన్ టు నౌ హీ నెవర్ రియల్లీ వెంట్ అగెన్స్ట్ మై అడ్వైస్. డెస్టినీ అని అనుకోవాలి. సో దో ఐఎమ్ నాట్ ఎ బిగ్ బిలీవర్ ఆఫ్ డెస్టినీ, బట్ స్టిల్ ఎనీబడి వెంట్ అగెన్స్ట్ ఎ పర్సన్ లైక్ మీ హూ ఎవ్రీ సింగిల్ సెకండ్ మూవ్ విత్ ది డిక్టేట్స్ ఆఫ్ ద నేచర్. I move with the dictates of the nature, Swapna Gari. This you have to really underline. Going against is going against nature. That's where you pay the penalty. That's how you pay the penalty. Every single member of the family knows it. And some people who are waiting outside because of the long kind of conversation that was going on in my chambers, it made many people to feel restive also. This man is really taking so long a time to really convince a patient, which I never really did in my life. సో అలా మీరు చాలా విధాలు చెప్పారు. ఇది మామూలు కాదు అది కాబట్టి మీరు అన్నట్టు సార్. And his wife was very much the witness. Whenever you have a chance to talk to her, you can really inquire into that, and she will be there to tell the real truth. We really, it's a big loss for all of us, you know.
లాస్ అండ్ ఈ కొన్ని చాలా మౌలిక తాత్విక ప్రశ్నలు తర్వాత అడుగుతాను సార్. బట్ అంతకంటే ముందు మీరు చాలామంది ప్రముఖులు మీ దగ్గరికి, అల్లు అరవింద్ గారు మీ దగ్గరకు వస్తారు, వాస్తవా? మెగా ఫ్యామిలీ అంతా మీ దగ్గరకు వస్తారు అని వాస్తవా? In the year 1996, my clinic is inaugurated by Chiranjeevi. In the year 1996, exactly 26 years back. అప్పుడు వచ్చారు మీ దగ్గర ఫస్ట్ టైం? No, ఫస్ట్ టైం కాదు, నేను ఆయనకు ట్రీట్ చేసిన తర్వాత. అది he wanted me to shift to Hyderabad, then he proposed this thing. Sir, whenever you want to shift to Hyderabad, I will be there to inaugurate your clinic. That day, the stalwarts of Telugu filmdom were all present. Himself, Chiranjeevi, and Raghavendra Rao, Tarvata S.V. Krishna Reddy, and Allu Arvind, Surekha, Sirivenala Sitharama Shastri, all these people were present. ఆ రోజు 1996లో ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు, మచ్ బిఫోర్ దట్ నేను అతనికి చికిత్స చేసి ఉన్నాను. ఆయనకి ఎంత నమ్మకం కలిగి ఉంటే ఆ మాట అంటారు, హైదరాబాద్ వచ్చేయండి అని? రైట్. ఏ ఊర్లో చేశారు సార్ నాకు వైద్యం ఆయనకి? నేను అతనికి చేసింది యాక్చువల్గా ఫస్ట్ మా మీటింగ్ హైదరాబాద్ జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన అరేంజ్ చేశారు. సో ఐ మెట్ హిమ్ ఏ అండ్ ఆ రోజు ఆయన ప్రాబ్లం చెప్తే నేను మంది ఇచ్చాను. తర్వాత ఐ యూస్ టు విజిట్ చెన్నై వన్స్ ఇన్ ఎ మంత్ ఆఫ్టర్ ఐ రియల్లీ హ్యాడ్ పీపుల్ లైక్ హిమ్ యాజ్ మై పేషెంట్స్. వాళ్ళు ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఏర్పడారో వీళ్ళందరినీ అక్కడికి వెళ్ళి ట్రీట్ చేసేవాడిని. ఈయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో అనుబంధం ఏంటంటే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ స్వప్న గారు, అప్పుడు మనకు సెల్ ఫోన్లు లేవు. అవును, మొబైల్స్ లేవు. ఎవ్రీడే ఆయన నాకు 3-4 times కాల్ చేసేవాడు. లోకల్ కాల్స్, ఎస్టీడీ. ఎస్టీడీ ఏమి మార్నింగ్ పొద్దున ఫోన్ చేసి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది, మార్నింగ్ న్యూస్ వస్తాయి కదా, మధ్యాహ్నం న్యూస్ వస్తాయి కదా, సాయంకాలం న్యూస్ వస్తాయి కదా, అట్లా రాత్రి అట్లా 4 సార్లు ఆయన నాతో మాట్లాడటానికి ఎవ్రీ సింగిల్ టైం ఎవ్రీ డే 4 సార్లు చేశాడు. సచ్ వాజ్ ద రిలేషన్షిప్ వీ బోత్ హ్యాడ్. ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ మీ పర్సనల్లీ బికాజ్ హీ వెంట్ అగ్రెస్ మై అడ్వైస్ అండ్ సకంబర్డ్ టు ది మోస్ట్ అన్వాంటెడ్ డెత్. కానీ అసలు ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇంతమంది ప్రముఖులు మీ దగ్గరకు వస్తారు, ఇంతమందికి స్వానుభవం, వాళ్ళు ప్రముఖులని మాత్రమే కాదు, అసలు ఎవరు వచ్చి మీ దగ్గర పేషెంట్ ఎవరు బెనిఫిట్ పొందినా వాళ్ళందరూ దీని బెనిఫిట్ చూసిన వాళ్ళే. కాబట్టి అయినా కూడా కోవిడ్ లాంటి క్రైసిస్ మనం ప్రపంచం అంతా చూసి అసలు మన చేతిలో ఏమీ లేదు అనే ఒక భావానికి అందరూ వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సముచితమైన స్థానం హోమియోపతికి కల్పించలేకపోతుందంటే ఎందుకు సార్? దానికి తగిన, ఐ మీన్ షుడ్ దే నాట్ బి డూయింగ్ ఇట్ న్యాచురలీ, ఆటోమేటికలీ? ఈ వైద్యశాస్త్రం అనేది రోజంతా కూడా ఫార్మసీ కూరల్లో ఉంది. అదొక మాఫియా. మాఫియా అని చాలా తక్కువ వర్డ్, మనకు ఇంకా ఏమన్నా కానీ ఎనీ బెటర్ వర్డ్, ఎనీ ఏమంటాము మోస్ట్ పించింగ్ వర్డ్ ఉంటే యూ కెన్ యూస్ ఫర్ మాఫియా. ఇట్స్ నాన్, ఇట్స్ ఏ కిల్లర్ మాఫియా అండి. మాఫియా కన్నా కిల్లర్ మాఫియాగా కొంచెం పించింగ్గా ఉంటుంది కదా. ఏమి ఈ ప్రపంచాన్ని అంతా ఇంతలా డిస్టర్బ్ చేస్తున్న ఒక ప్రాబ్లంకు ఆన్సర్ లేదు అంటే ఇంకా ఆ వైద్యశాస్త్రాన్ని ఏమనాలి? హౌ పూర్ ది సైన్స్ వాస్. సో ఆన్సర్ ఉండే హోమియోపతినేమో ఎవడూ పట్టించుకోకుండా ఆన్సర్ లేని వైద్యం వెంట పడటం ఇంతకన్నా దరిద్రమైన విషయం ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఈ కరోనా లాంటి ప్రాబ్లము ఈ ప్రపంచాన్ని ఇంతలా, కరోనా గడగడ లాంచే ఇంతకుముందు ఏ అదర్ ప్రాబ్లం గడగడ లాడించలే. అవును, ఎప్పుడో అప్పుడు వచ్చిన ఫ్లూ, స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు తప్ప. స్పానిష్ ఫ్లూ అవన్నీ ఫ్లూ వచ్చాయి, తర్వాత కలరా ఇవన్నీ కూడా వచ్చాయి. అప్పుడంతా ఉపయోగపడింది ఓన్లీ హోమియోపతి. సో మనం ఏమంటున్నాం సార్, ఇప్పుడు ఈ చాలామంది నాకు తెలిసిన సర్కిల్లోనే సార్ కనీసం 20 మంది పోయి ఉంటారు సార్, దగ్గరగా తెలిసిన వాళ్ళు కరోనా టైంలో. వాళ్ళు కూడా 3 రోజులు 4 రోజులు బాగుండి సడన్గా 2 రోజుల్లో డిటీరియరేట్ అయ్యి శ్వాసకోశ ఇబ్బందులతో లంగ్స్ అంతా మొత్తం పోయారు. అంటే తలుచుకుంటేనే అసలు ఏమనాలో అర్థం కాదు సార్, దారుణమైన ఒక భయం కలుగుతుంది, ప్రళయం లాంటిదే అది. వీళ్ళందరూ బహుశా హోమియోపతిని ఆశ్రయించుంటే బతుకుండే అవకాశాలు ఉండుంటాయి అంటారు మీరు? అసలు జబ్బు వచ్చినాక జబ్బు వెంట ఎందుకు వెంటపడాలి? జబ్బే రాకుండా చేస్తే
అదే కదా హోమియోపతి చేసింది. మీకు బహుశా తెలియకపోయి ఉండొచ్చు స్వప్న గారు, వివి వినాయక్ అనే డైరెక్టర్ గారు. అవును, బాగా తెలుసు ఆయన. అవును, బాగా తెలిసి ఉంటుంది, చాలా మంచి వ్యక్తి. అవును సార్, చాలా. సో వాళ్ళ ఊళ్ళో 30,000 మందికి కరోనా ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చాం. నాట్ ఈవెన్ 1 డెత్. అంటే వాళ్ళకి అసలు లక్షణాలు రాలేదా? వచ్చినా మైల్డ్ రియల్లీ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బిగ్గర్ ప్రాబ్లం. All the 30,000 people had preventive dose from us. He took that kind of real interest and he took all 30,000 doses from me and he distributed in his village. Amy, one. తర్వాత చిన్ని కృష్ణ గారు అని ఒక రైటర్ ఉన్నాడు. ఆయన ఈ వినాయక్ గారిని నా దగ్గర తీసుకొచ్చారు. హీ డిడ్ రియల్ హ్యూమన్ జాబ్ దట్ టైం. ఎంతమంది పేషెంట్లను తీసుకొచ్చారు. పేషెంట్లు అంటే ప్రివెంటివ్ మెడిసిన్ కోసం మనుషులను తీసుకొచ్చి ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చారు. నాట్ ఈవెన్ 1 సఫర్డ్, నాట్ ఈవెన్ 1 డెత్ రిపోర్టెడ్. ఎవరైతే కరోనా కేసులు వచ్చాయో, నేను ఒక 1,000 కరోనా పాజిటివ్ కేసెస్ మన చేంబర్లో ట్రీట్ చేసి ఉంటాను వితౌట్ ఎనీ ప్రొటెక్టివ్ గేర్ అని చెప్పారు సార్ చాలా మంది. ఏమాడా అంటే మాస్కులని అంత దారుణంగా ప్రమోట్ చేసి అసలు ఊపిరాడకుండా మాస్క్ వల్ల పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంత దారుణమైన పరిస్థితి సార్ ఆ మాస్క్ బిగించుకుంటే. కానీ తప్పలేదు ప్రపంచానికి. ఇట్ వాజ్ మేడ్ టు బి ఎ కంపల్సరీ థింగ్. సో ఐ నెవర్ వోర్ మాస్క్. Nor I asked any of my patients to wear. అసలు మాస్క్ ప్రొటెక్షన్ ఇస్తుందా సార్? N95 మాస్క్ అనే ఒక మాస్క్ ఇంట్లో వార్డ్రోబ్తో పాటు అది మన భోజనం చేసినట్టు అది మామూలు భాగం అయిపోయింది జీవితంలో. ఇవన్నీ కూడా ఓన్లీ ఎకనామిక్స్. ఇవన్నీ ఈ రోజు జరుగుతుండేది ఆ కరోనా అనే ఒక సృష్టి, కరోనా అనే ఒక ప్రళయాన్ని సృష్టించిన సృష్టికర్తలు N95 లాంటి దాన్ని సృష్టించడంలో ఏమైనా పెద్ద బిగ్గర్ టాస్క్ ఉందా? లేదు కదా. అలా సో మన క్లినిక్లో 1,000 కేసెస్ పాజిటివ్ కేసెస్ వర్ ట్రీటెడ్ అండర్ 5 days. None of them got into even lung element. How come? Because the treatment was started early, one, like anybody. Second thing is the medicine was the surest. మీరిచ్చే సమాధానము ఒక సొల్యూషన్ కోసం, మీకు సొల్యూషన్గా మీరు ఒక సమాధానం ఇస్తుంటే ఆ సొల్యూషన్ ఈజ్ రియల్లీ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ ఇన్ టు ద ప్రాబ్లం. ద ప్రాబ్లం వుడ్ నెవర్ రియల్లీ బీ దేర్ టు ఎగ్జిస్ట్ కదా. అవును, అలాంటి సమాధానం ఓన్లీ హోమియోపతిలోనే ఉంటుంది. ఇదే కాదు, ఇక ముందు వచ్చే ఏ ప్రళయాలకైనా, ఇక ముందు వచ్చే ఏ పాండమిక్స్కైనా సమస్య అంతా కూడా ప్రజల బలహీనలతో ఆడుకోవటంలో కాలం వెళ్ళబుచ్చడం జరిగింది అంతే. చాలా షాకింగ్గా ఎలా ఉందంటే సార్, మీరు ఇందాక ఒక ఉదాహరణ ఇచ్చారు. అంటే మనం ఇంటర్వ్యూకి ముందు మాట్లాడుకున్నప్పుడు N95 మాస్క్ దాని తాలూకు ఫ్యాబ్రిక్ లేకపోతే అది దాని హోల్ సైజ్ ఎంత? 200 మైక్రాన్స్, 200 నానోమీటర్స్ దాన్ని. కానీ వైరస్ 20 అంటే ఒక 10 వైరస్లు ఒక్కొక్క దీనిలోంచి దూరాలంటే. అలాగే స్వప్న గారు, ఇక్కడ లెట్ us రియల్లీ థింక్ అబౌట్ ఎనీథింగ్ సో న్యాచురల్లీ. ఓకే, మై నాలెడ్జ్ ఆఫ్ N95 పక్కన పెట్టండి. ఏ రోజైతే దిస్ వాజ్ మేడ్ కంపల్సరీ, మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ అయినప్పుడు మాస్క్ పెట్టుకున్న వానికి రాకూడదు కదా. మరి మాస్క్ పెట్టుకున్న వానికి రాలేదా? వచ్చిందంటే నేను చెప్పేదాన్ని ప్రతి ఒక్కరు నమ్మాలి, రాలేదంటే నేను చెప్పింది తప్పని. మీరు మాత్రం మీకు ఎంత నమ్మకం అంటే, విశ్వాసం అంటే సార్, మాస్క్ లేకుండా కోవిడ్ పేషెంట్ అని ట్రీట్ చేసిన కోవిడ్ ఇన్ మై వ్యూ స్వప్న గారు, ఇన్ మై వ్యూ, బికాస్ ఐ హ్యావ్ సీన్ ద రియల్ జెమ్స్ ఆఫ్ హోమియోపతి లాస్ట్ 42 years of my life. 2/3 of my life was already into homeopathy only. ఎవరు సార్ మీ గురువులు? ఎవరు సార్ ఇందులో? నాకు గురువు ఆ మహానుభావుడు, ది ఫౌండర్ ఆఫ్ ద సైన్స్. మీరు ఇక్కడ మీరు అడిగారు కాబట్టి స్వప్న గారు, నేను ఒక విషయం మీకు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీ 4 fathers ఉన్నారు. మీ 4 father గురించి మీ వైపు నుంచి ఏమైనా చేశారా? మీ తాతగారు ముత్తాతగారికి సంబంధించి నేను ఈవెన్ ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ ఎనీథింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇంటూ హోమియోపతి. అంటే ఇక్కడ
ఆ మహానుభావుడికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయంది మనం చేశాం. బికాజ్ హీ వాజ్ జీనియస్. అది ఆయన అనేవాడు లేకపోతే ఈరోజు ప్రసాద్ రెడ్డి అనేవాడు లేడు. ఈ ప్రపంచంలో కొంతమందినైనా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే అవకాశం ప్రసాద్ రెడ్డికి వచ్చేది కాదు. అలాంటి మహానుభావుణ్ణి నేను స్మరించకుంటే ఈ ప్రపంచంలో ఎవరైనా స్మరించారో లేదో నాకెందుకు? అంత గొప్ప సైన్స్ను మన మానవాళికి ఆయన విజ్ఞాన గులికలను దారపోసి వెళ్ళిన మహానుభావునికి మనము ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ మర్చిపోని విధంగా మనము చేయాలని మాన్యుమెంట్ కట్టాను. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్, ఎవర్ బిల్ట్ బై వన్ సింగిల్ ఇండివిజువల్. దట్ అట్లా అందువల్ల ఏంటంటే మై ఇంటెన్సిటీ అబౌట్ హోమియోపతి ఈజ్ సో సటన్, సో 100%. There is no real chance for any kind of deviation from my path of homeopathy. క్యూర్ లేని వ్యాధులు అని చెప్పబడుతున్న కొన్ని ఉన్నాయి మనకి ప్రపంచంలో. వాటి తీవ్రత తగ్గింది విత్ టైమ్ అండ్ అవేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మరి క్యాన్సర్ మహమ్మారి అంటారు. కొన్ని కేసుల్లో ఇట్స్ క్యూరబుల్, కొన్ని కేసుల్లో ఇట్స్ నాట్ అని స్టేజ్ని బట్టి ఇవన్నీ అంటున్నారు. ఇటువంటి కండిషన్స్ని హోమియోపతి ఎలా అప్రోచ్ అవుతుంది సార్? హోమియోపతికి ఒక జబ్బును అప్రోచ్ అయ్యే విధానము ఒక జబ్బుకు మరొక జబ్బుకు తేడా ఉండదు. ఇక్కడ జబ్బు కాదు ప్రధానం, మనం అదే చెప్పాను, మూలాలు అదే. జబ్బు కాదు ప్రధానము, జబ్బును కలిగిన వ్యక్తి ప్రధానం. అది సో వ్యక్తిని ట్రీట్ చేయాలి, వ్యాధిని ట్రీట్ చేయాలంటే వ్యక్తి ప్రథముడు, వ్యాధి సెకండరీ. సో ప్రథముడు అంటే ఈజ్ ద వన్ రెస్పాన్సిబుల్ అని. సో ఒక ఇద్దరికి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. నేను మొదట్లోనే చెప్పాను, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకరు కాదు, ఏ ఇద్దరికి వచ్చే వ్యాధులు ఒకటి కాదు. కాబట్టి ఏ ఇద్దరు వ్యాధులు ఒకటి కానప్పుడు, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకటి కానప్పుడు ఒకటే ఆన్సర్ అందరికీ ఎలా పనిచేస్తుంది? పర్ఫెక్ట్ సార్. సేమ్ థింగ్ విల్ బి అప్లికబుల్ హియర్ ఆల్సో. ఇక్కడ వ్యాధి నామంతో హోమియోపతి ఎప్పుడు సంబంధం పెట్టుకోదు, వ్యాధిగ్రస్తంతో సంబంధం పెట్టుకుంటాం. See the difference between the philosophy of homeopathy and other sciences. వ్యాధిగ్రస్తుడు ప్రధానం, వ్యాధి ప్రధానం. వ్యాధికి ఏంది, ఎవరికి నచ్చిన పేరు వాడు పెడతాడు. అవును. ఏం కరోనా పెట్టాలని ఎవరైనా భవిష్యవాణి వీళ్ళకి వినిపించిందా? ఒకళ్ళు రాచపుండు అంటారు, ఇంకోళ్ళు క్యాన్సర్ అంటారు, ఇంకోళ్ళు ఇంకేదో అంటారు. 100%. నో. ఇప్పుడు మన ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి 4 పేర్లు పెట్టారు. మీరేమైనా కష్టపడి పేర్లు పెట్టారా? పేర్లు పెట్టడం వల్ల మీకు సాధించిన గొప్ప విజయం ఏముంది? ఒక జబ్బుకు పేరు పెట్టడం అనేది ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. ఆ జబ్బును ఎలా నిర్మూలించాలనేది తెలిసి ఉండడమే నిజమైన సైన్స్. ఆ శక్తి లేదు కాబట్టి దానికి ఒక కొత్త పేరు పెట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. పేరు కాదు, వ్యాధే. దానికి పేరు పెట్టాల్సిన అవసరం ఏముందండి? మీకు తలనొప్పి వ్యాధే, కడుపు నొప్పి వ్యాధే, కాలు నొప్పి వ్యాధే, అన్ని వ్యాధులే. అదే సో ఇక్కడ మీరు చాలా వ్యాలిడ్ ప్రశ్న అడిగారు కాబట్టి అంత నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తాను. వ్యాధి నామంతో సంబంధం లేకుండా వ్యాధిగ్రస్తుని దృష్టిలో పెట్టుకొని చేసే ఏకైక వైద్యం హోమియోపతి. దాన్ని ఇంగ్లీష్లో ట్రీట్ ద పేషెంట్ నాట్ ద ఇల్నెస్. వ్యక్తి ప్రధానం కానీ తెలుగులో వ్యాధి ప్రధానం కాదు. సో ఇంత మహత్తరమైన మనము ఆశయంతో మనం ఒక వైద్యునిగా ఒక వ్యాధిని నయం చేయాలనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకునే శక్తి నీలో ఉందా లేదా అనేది ప్రధానం. ఇప్పుడు ఒక జబ్బు ఉందనుకున్నాం, ఒక వ్యాధి ఉందనుకున్నాం, ఒక రుగ్మత ఉందనుకున్నాం, అది చెప్పే శక్తి ఎవరికి ఉంటుందండి? ఎవరైతే బాధపడుతున్నారో వాళ్లకు మాత్రమే దాని గురించిన పూర్తి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఏ వ్యాధి అయినా నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారము 5 రీజియన్స్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. 5 రీజియన్స్లు అంటే 5-6 ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. అవును. 1 నొప్పి, 2 తిమ్మిరి, 3 మంట, 4 దురద. ఇలా ఇది కాకుండా ఏ జబ్బు ఎక్కడ ఉందో చెప్పండి. మీకు ఏ జబ్బు వచ్చినా నొప్పి ఉంటుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు. నొప్పి అనేది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఇల్నెస్.
తిమిరైన ఉండొచ్చు, మంటైన ఉండొచ్చు, లేకపోతే గిన ఇచ్చింగ్ దురదైనా ఉండొచ్చు. అవును. సో ఇవి అన్నీ ఎవరికి తెలుస్తాయి? పేషెంట్కే తెలుస్తాయి. మరి పేషెంట్కి తెలిసి ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు? దేనికోసం ఇన్వెస్టిగేషన్ నువ్వు చేస్తున్నావు? జబ్బు అనేది స్వానుభవం. పర్ఫెక్ట్లీ లాజికల్ సార్. స్వానుభవం అది. అందుకే నేను ఇంగ్లీష్లో దాన్ని ఏం కన్స్ట్రక్ట్ చేశానంటే సో ఇల్నెస్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సఫరర్. సఫర్ అలోన్ నోస్ వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లం, వేర్ ద పెయిన్ ఈజ్. కాబట్టి హోమియోపతి అనేది 3 కాంపోనెంట్స్లో ఒక జబ్బు యొక్క సమగ్రతను సాధిస్తుంది. అది ఒకటి ఏంటంటే లొకేషన్, స్థానం, జబ్బు స్థానం. 2 సెన్సేషన్, జబ్బు స్థితి. 3 మొడాలిటీ, ఏం చేస్తే జబ్బు హెచ్చుతుంది, ఏం చేస్తే తప్పుతుంది. ఇప్పుడు పొట్ట నొప్పి ఉంది, ఆ పొట్టలో నొప్పి ఉన్న విషయము పేషెంట్కే తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్కి తెలుస్తుందా, బాధపడుతున్న వ్యక్తికి తెలుస్తుంది అంటారా? బాధపడుతున్న వ్యక్తికి తెలుస్తుంది పొట్ట. సో ఫస్ట్ హీ సేస్ దట్ ఐ హ్యావ్ పెయిన్ హియర్, హీ షోస్ ద ఏరియా వేర్ ద పెయిన్ ఈస్. 2 నేను అడుగుతాను, నొప్పులు 150 రకాలు ఉంటాయి స్వప్న గారు, మీకు ఆ నొప్పి అని చెప్పారే, ఆ నొప్పి స్థితి ఏంటి చెప్పమంటారు? మీకు మామూలుగానే తెలుస్తుంది. పించింగ్ పెయిన్, ప్రెస్సింగ్ పెయిన్, షూటింగ్ పెయిన్, స్టాబింగ్ పెయిన్, స్టిచ్చింగ్ పెయిన్, డ్రాయింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్, ఎన్ని పెయిన్స్ ఉన్నాయి? హూ నోస్? ఎనీ ఎక్స్రే కెన్ ఎవర్ బీ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. In the last 42 years of my practice as practitioner, I never ever recommended even single case for investigations. How come this doctor? ఒక్క బ్లడ్ టెస్ట్ కూడా చేయించలే. లేదు స్వప్న గారు. అది How come this man is successful than anybody else anywhere in the globe? Because I never tried to really go for a thing where the answers are outside. Answers are zero. When there is a patient, when there is a human being right in front of you who is able to express everything about himself or herself, where to search for the real illness? ఏమండి, అమేజింగ్ సార్. ఇలా ఉంటుంది. సో లొకేషన్, సెన్సేషన్, మొడాలిటీ. మొడాలిటీ అంటే నీకు ప్రాబ్లము ఎన్ని గంటలకు వస్తూ ఉంది, ఏం చేస్తే ఎచ్చుతూ ఉంది, ఏం చేస్తే తగ్గుతూ ఉంది. ఏ ఎంఆర్ఐ అయినా చెప్పిందా ఈ విషయం? చూడండి ఎంత దరిద్రంలో మనం బతుకుతున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విత్ ద పేషెంట్. హీ ఈజ్ ద ఓన్లీ సబ్జెక్ట్ త్రూ విచ్ యూ కెన్ లెర్న్ ది రియల్ ఇల్నెస్. ఇన్ సచ్ ఎ సినారియో దీన్ని వదిలిపెట్టి ఏమీ లేని చోట యు ఆర్ రియల్లీ గ్రోపింగ్ ఇన్ ద డార్క్. రైట్. నెవర్ ఎవర్ దట్ వుడ్ బి a kind of an answer for any of the correction of the problems. The so called advanced science అనుకుంటుంది, మీ దృష్టిలో it is non science, nonsense. Zero. Because it makes no sense. Very correct. What you said as your expression is 100% right. So you see, you fellow, you come and answer my questions. Where from you gather the information about the illness other than the patient? సో ఇంకొకటి హెడేక్ అన్నాము అనుకుందాం. ఒక పేషెంట్ వచ్చి హెడేక్ అనుకున్నాం. హెడేక్ విచ్ సైడ్ అనేది ఏ ఇన్వెస్టిగేషన్ అని చెప్తుంది మీకు? ఏమండి, విచ్ సైడ్ యూ హ్యావ్ ద హెడేక్ అనేది ఏ ఇన్వెస్టిగేషన్ అయినా చెప్పిందా? అతను చెప్తే కానీ తెలియదు. మరి అట్లాంటప్పుడు ఈయన కదా మనం హీ ఈస్ ద రియల్ వాట్ యు కాల్ సబ్జెక్ట్ ఆన్ హూమ్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్. రైట్. పేషెంట్కు తెలియని ఏ విషయము కూడా ఏ ఇన్వెస్టిగేషన్కు తెలియదు. ఇన్వెస్టిగేషన్స్ ఇంకోటి, ఇది దిస్ యూ హ్యావ్ టు అండర్లైన్. ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఓన్లీ సజెస్టివ్, నాట్ కన్ఫర్మేటివ్. అబ్సల్యూట్లీ. సో ఇది హోమియోపతి అంటే అంత ఉదాత్తమైన సైన్స్ ఎందుకయిందంటే ఇట్ ఓన్లీ స్టడీస్ ద సిక్నెస్ ఆఫ్ ద సిక్ ఇండివిజువల్. సిక్ ఇండివిజువల్ ఈస్ ద వన్ హూ ఈస్ దేర్ ఫర్ యూ టు ఆన్సర్ ఎవ్రీ సింగిల్ క్వశ్చన్, ఫ్యాసెట్ ఆఫ్ ఇల్నెస్. పర్ఫెక్ట్ సార్. ఇక్కడి నుంచి నేర్చుకోండి. అందువల్ల ఇక్కడ ఇంకోటి చెప్తాను, విత్ ఆల్ హంబుల్నెస్ ఐ టెల్ యూ స్వప్న గారు ఒకటి, ఐఎమ్ ఏ కాన్స్టాంట్ లెర్నర్.
I learn from my patients. There is nobody about any kind of chance for me to learn other than the patients. When patient is everything, when he is the one who knows every bit of knowledge about the illness, where is the need for me to search and find an answer somewhere other than the patient? Zero. The entire attempt what the others are making is a full drawn zero. He is the source of information for you. What a wonderful man the sick person is. అందువల్ల ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కొన్ని లైన్స్ రాసుకున్నా. నాకు తప్పకుండా సార్ పేషెంట్ ఎడల ఉండే అవినాభావ సంబంధాన్ని అతని నుంచి నేను ఏమి నేర్చుకుంటాననే దాన్ని కొన్ని ఫ్యూ లైన్స్లో రాశాను, అది మీకు చెప్తాను. ఓ నా జీవమా, నీ వ్యాధి జ్ఞానాన్ని నాకు దారపోసేవో మిత్రమా, నీవు చెప్పే ప్రతి పదము నాకు శాస్త్రమే. నీవు చెప్పే ప్రతి పదము నాకు శాస్త్రమే. నీవు వివరించే ప్రతి బాధ నాకు వరమే. నీవు వివరించే ప్రతి బాధ నాకు వరమే. నీకు తెలియంది నాకెట్లా తెలిసేది, నీవు పలికితే కదా నా మెదడుకు పని కలిగేది. నీ రుగ్మత జ్ఞానం అపారం, నేను నేర్చేది ఆ బాధ సారం. నీ వ్యాధి నేను అనుభవిస్తే నాలో వెలుగును నివారణ జ్ఞానం. నీవిచ్చే నీ జబ్బు సంపద, నీవిచ్చే నీ జబ్బు సంపద నాకు సామ్రాజ్యం. నీ రోగ ప్రపంచానికి నా జ్ఞానము తోడైతే జరుగును వ్యాధి నిర్మూలనం. నీ వ్యాధి బాధ తొలగిస్తే నాకు దొరుకును నీ ఆశీర్వాదం. నీ వ్యాధి బాధ తొలగిస్తే నాకు దొరుకును నీ ఆశీర్వాదం. అదే నన్ను కాపాడుతుంది అన్ని రుగ్మతల నుంచి కలకాలం. ఆ రకంగా నాకు ఆరోగ్యము ఆశీర్వాద రూపంలో ఇస్తున్న ఓ నేస్తమా, నీవు హరించుకపోతూ నాలో జ్ఞాన వెలుగుల్ని నిరంతరము వెలిగిస్తున్న ఓ జ్ఞాన ప్రదాత. అందుకు నేనెంతో రుణపడి ఉన్నా, అందుకో నా జేజేలు నువ్వెక్కడ ఉన్నా. అబ్బబ్బా, ఎంత మనసు పెట్టి రాశారు సార్. ఇలా ఉండాలమ్మా ఒక వైద్యుడు అనేవాడు. ఇలాంటి ఆ ఇంటెన్సిటీతో పనిచేయాలి. పేషెంటునే ఎవరైతే సర్వస్వంగా భావిస్తాడో వాని ద్వారా మాత్రమే ఆ వ్యాధిగ్రస్తునికి కావలసిన సమాధానం దొరుకుతుంది. సో దెర్ ఈజ్ నో ఐడోల్ ఫర్ యూ ఎక్సెప్ట్ ద పేషెంట్ హూ షుడ్ బీ యువర్ ఐడోల్. బ్యూటిఫుల్ సార్. సో అందువల్ల ఇంత గొప్ప ఉదాత్తమైన సైన్స్లో మనం ఉన్నప్పుడు, ఇంత గొప్ప భావాలు కలిగిన శాస్త్రాన్ని మనం శాసిస్తున్నప్పుడు మీకు లేనిదేమీ లేదు. అదే యు ఆర్ అట్ ఇట్ ఎవ్రీథింగ్. యు ఆర్ ద రియల్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ దట్ హెస్ ఆల్రెడీ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ హోమియోపతి. యు గో అండ్ సెర్చ్ అండ్ లెర్న్. యువర్ లెర్నింగ్ of the science is very different, and the learning that you do from this side of the patient is something much more bigger. Each patient is a new learning. Is a new lesson for you. There are only few lessons you have learned at the time of your education, but here you are into treating thousands and thousands of patients through whom you will be learning all the time. You are learning one new lesson. నిజంగా సార్, వీఆర్ ఆల్ మూవ్డ్ బియాండ్ వర్డ్స్. ఎందుకంటే ఒకటి, మీరు ఈ జ్ఞానాన్ని మీరు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఎంతమందికి ఎన్ని విషయాల నుంచి నివారణ కల్పించారు, మీరు ఎంతమందికి ఒక ఆసరా అయ్యి ఒక భరోసా ఇచ్చారు. వీటన్నిటితో పాటు సార్, హోమియోపతి దాదాపు దురదృష్టకరం సీరియస్ మెడికల్ సైన్స్లు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంటే చూస్తే జస్ట్ ఒకటో రెండో మాత్రమే. ఒకటి ఓల్డ్ సైన్స్, ఒకటి హోమియోపతి ది న్యూ సైన్స్. ఈ రెండిటికి మాత్రమే స్థిరమైన స్థానం ఉంది. మిగతావన్నీ కూడా అలైడ్ అని ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది చిన్న పాకెట్స్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు తప్ప, మనం నిజానికి మన ఆయుర్వేద దేశం అది ఇది అని చెప్తే ఆయుర్వేదాన్ని కూడా మనం ఏం పెట్టి పూజించి ఏం చేయలేకపోతున్నాం. దిస్ నథింగ్ బీయింగ్ డన్ యాక్టివ్లీ అదర్ దెన్ గివింగ్ ఇట్ యాజ్ ఏదో ఒక లైఫ్ స్టైల్ హంగ్ లాగా. వన్ ఆఫ్ ద ట్రయల్స్. దాని ప్యూర్ సైంటిఫిక్ పవర్
చేయలేకపోతున్నారు. అండ్ హోమియోపతికి ఇంత స్కోప్ ఉందని అక్షరాల ఒక తపస్సులా చేసి నిరూపిస్తున్న వ్యక్తి మీరు. కాబట్టి యూఆర్ అ గ్రేట్ బూన్ టు ద సొసైటీ సార్. All because of the blessings of all the people who came and got treated by me. Their blessings are always with me, which Sir. will make me more and more healthy, more and more energetic, and more and more they really induce me into homeopathy. డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు, మీ అనుమతితో మనం ఈ సంభాషణలని ప్రత్యేక అంశాల వారీగా మీరు iDreamలో కొనసాగించాలి. రాబోయే రోజుల్లో మా మేనేజ్మెంట్తో మేము మాట్లాడతాం. తప్పకుండా మీరు సమయం కేటాయించి చెప్పగలిగితే, అంటే ఈ జ్ఞానం ద్వారా చాలామంది బెంబేలెత్తిపోవడం, లక్షలు ఖర్చు పెట్టడం, పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడం నుంచి బయటపడి ఒక మోర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ వే ఆఫ్ బీయింగ్కి తిరిగి వస్తారని ఒక ఆశ. మీరు చెప్పిన ఈ ఆశయం ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడానికి నేను ఎల్లవేళలా సిద్ధమే సార్. సో బికాస్ the intensity with which you are really making me to understand the real urgency of doing the things, I already accept it, and I will be there with you in whatever way that you want to spread the message of homeopathy. I am there to really be with you. ఒక చాలా స్ట్రేంజ్ క్వశ్చన్తో ముగిస్తాను సార్. 100%. ఈ క్వశ్చన్ మీకు బహుశా ఎలా అడగాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు రోగి ముఖ్యం, వ్యక్తి ముఖ్యం, వ్యాధి కాదు. కానీ ఎవరూ శాశ్వతం కాదు. పుట్టిన ప్రతి జీవికి అంటే అంతం అవ్వడం తప్పదు ఏదో ఒక క్షణంలో. అకార్డింగ్ టు హోమియోపతి ఆర్ అకార్డింగ్ టు డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు, వాట్ ఈస్ ది ఐడియల్ స్టేట్ టు డై సార్? When you are in perfect health. Because when you are with మీరు హోమియోపతితో ఉంటే స్వప్న గారు, you will be all through young. You will be all through in the utmost health. So ఎప్పుడో ఒకసారి, యాజ్ యూ సెడ్ వెరీ రైట్లీ, ఎండ్ విల్ కమ్. అది, బట్ దట్ ఎండ్ విల్ కమ్ వితౌట్ ఎనీ పెయిన్. అది, దట్ ఈస్ వాట్ హోమియోపతి కెన్ డూ ఎవ్రీ సింగిల్ కేస్. దట్ ఈస్ ఆల్ వాట్ ఎవ్రీబడి ఈజ్ రియల్లీ వాంటెడ్ టు హ్యావ్ కదా. అవును. దాన్నే పెయిన్లెస్ డెత్ అంటారు. ది ఓన్లీ సైన్స్ దట్ కెన్ రియల్లీ గివ్ ద మోస్ట్ పెయిన్లెస్ డెత్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అవర్ హెల్దీ దే ఆర్ when the end comes because of any particular reason. అంతే కదా. But till such time homeopathy is there at your side to safeguard your health interests and to make you the more healthy and healthy. Homeopathy మానవాళి ఆరోగ్య పరిరక్షక నిధి. హోమియోపతి మానవాళి ఆరోగ్య పరిరక్షక నిధి. అనారోగ్యమా నీకు హోమియోపతి అంటే భయమా? ఆరోగ్యమా నీకు హోమియోపతి అంటే అభయమా? సో ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ వాళ్ళు హోమియోపతికి అనేది రావటం జరిగితే దే ఆర్ డెస్టైన్డ్ టు బీ ఇన్ హెల్త్. Whoever doesn't have an opportunity to visit any what you call anything by name homeopathy are there in for distress. అది, దిస్ ఈజ్ ద రూఢీగా చెప్పాను. ఎందుకంటే మీకు రీసెంట్ కరోనాలో మీరు చెప్పిన ఈ రకమైన హృదయ విదారకమైన విషయాలు కానీ ఏమి కానీ ఇక్కడ వచ్చి 1000 మంది దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్. నాట్ ఈవెన్ వన్ డే దే వర్ సబ్జెక్టెడ్ టు ఎనీథింగ్ దట్ హ్యాపెన్ ఎల్స్వేర్. నో ఆక్సిజన్, నో వెంటిలేషన్. అమ్మ బాబోయ్ సార్, తలుచుకుంటే పీడకలు సార్. అది కదా, ఎంత భయపడిపోయింది ప్రపంచం అంతా. మీరు చెప్పిన ఒక ఎక్కువ నైట్ వేస్తే ఆ భయం మళ్ళీ మీ దరికి రాదు. ఏమి అసలు భయం అనేది ఈజ్ ది వర్స్ట్ కిల్లర్. నేను అదే సమయంలో అదే మాట అన్నాను సార్. పర్ఫెక్ట్ సార్. సో అంతకన్నా వర్స్ట్ కిల్లర్ ఏం లేదు. సో ఫియర్ ఈజ్ దేర్ టు కిల్ ఎనీబడి హౌఎవర్ హెల్దీ యు ఆర్. అదే సార్. So most of the people who died at the time of corona were really the results of the fear. అవును సార్, అవునవును. అందువల్ల స్వప్న గారు చాలా సంతోషము మిమ్మల్ని ఈరోజు కలవటం, మీరు నాతో కొన్ని హోమియోపతి విషయాల గురించి చర్చించటం. విల్ టేక్ దిస్ జర్నీ ఫార్వర్డ్. వి లుక్ ఫార్వర్డ్ సార్. Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు. నమస్కారం. థ్యాంక్ యూ.